దేవుని బిడ్డనని క్రైస్తవుడని చెప్పుకుంటున్నారు. ఈ మాటలు వింటున్న వారులారా, వీక్షిస్తున్న వారులారా గమనించండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్, ఈజ్ నాట్ ఏ ముస్లిం, ఈజ్ నాట్ ఎనీ అదర్ రిలీజియన్. యేసు ప్రభువారు క్రైస్తవుడు కాదో. యేసు ప్రభువారు అందరికీ ప్రభువు. అందరు కూడా మాట అందరికీ అంటే లోకములో ఉన్న వారందరికీ ప్రభువే, క్రైస్తవులకు మాత్రమే కాదు, లోకములో ఉన్న సకల మనుష్యులకు ఆయన ప్రభువై ఉన్నాడు. కనుక ఆ ప్రభువుని మనము వెంబడించాలి, వెంబడించేవారు కావాలి. క్రైస్తవులే క్రీస్తుని వెంబడిస్తారా? వారి కొరకే ప్రభు వచ్చాడా? బైబిల్ అలాగ చెప్పటం లేదే, నా బైబిల్ అలా బోధించటం లేదే. క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్, క్రైస్ట్ ఈజ్ అ సన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు వారు దైవ కుమారుడు. ఆయన ఈ లోకానికి తండ్రి చిత్తము చేయటానికి వచ్చాడు, అందుకే ఆయన పంపబడ్డాడు. ఈరోజు నీవు నేను ఆయన ద్వారా, ఆయన పోలికగా నిర్మించబడగలిగిన ఉద్దేశం ఏంటంటే, భూమి మీద నువ్వు జీవించినంత కాలము నీవు ఆయన చిత్తమును చేయుటకే నీవు నిర్మించబడ్డావు. అదే దేవుని దృష్టిలో నీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది.